ఓం శాంతి 17/11/2024 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 30/11/2002 రిటర్న్ అనే పదం యొక్క స్మృతితో సమానంగా అవ్వండి మరియు రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపులుగా అవ్వండి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ హృదయ సింహాసనాధికారులు, బ్రుకుటి సింహాసనాధికారులు, విశ్వరాజ్య సింహాసనాధికారులు, స్వరాజ్యాధికారులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పరమాత్ముని హృదయ సింహాసనం మొత్తం కల్పంలో ఇప్పుడు చాలా కాలం దూరమై తర్వాత కలిసిన ప్రియమైన పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది. బ్రుకుటి సింహాసనమైతే ఆత్మలందరికీ ఉంది, కాని పరమాత్మ హృదయ సింహాసనం బ్రాహ్మణాత్మలకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించలేదు. ఈ హృదయ సింహాసనమే విశ్వసింహాసనాన్ని ఇప్పిస్తుంది. వర్తమాన సమయంలో స్వరాజ్యాధికారులుగా అయ్యారు. ప్రతి బ్రాహ్మణాత్మకు స్వరాజ్యమనేది కంఠహారము. స్వరాజ్యము మీ జన్మ అధికారము. ఇలా స్వయాన్ని ఇటువంటి స్వరాజ్యాధికారులుగా అనుభవం చేస్తున్నారా? మా ఈ జన్మసిద్ధ అధికారాన్ని ఎవ్వరూ లాక్కోలేరు అని హృదయంలో ఈ దృఢ సంకల్పం ఉంది. దీంతో పాటుగా మేము పరమాత్మని హృదయ సింహాసనాధికారులం కూడా అన్న ఈ ఆత్మిక నష కూడా ఉంది. మానవ జీవితంలో తనువులో కూడా విశేషంగా హృదయమే అనగా గుండె గొప్పగా మహిమ చేయబడుతుంది. గుండాగిపోతే జీవితం సమాప్తమైపోతుంది. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా హృదయ సింహాసనానికి చాలా మహత్వం ఉంది. ఎవరైతే హృదయ సింహాసనాధికారులో ఆ ఆత్మలే విశ్వంలో విశేషాత్మలుగా గాయనం చేయబడతారు. ఆ ఆత్మలే భక్తుల ద్వారా మాలలోని మణుల రూపంలో స్మరించబడతారు. ఆ ఆత్మలే కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కొద్దిమందిగా మహిమ చేయబడతారు. మరి వారెవరు? మీరేనా? పాండవులు కూడానా? మాతలు కూడానా? చేతులూపుతున్నారు. మరి బాబా అంటున్నారు, ఓ నా ప్రియమైన పిల్లలు, అప్పుడప్పుడు హృదయ సింహాసనాన్ని వదిలి దేహం రూపీ మట్టిపై ఎందుకు మనసు పెట్టుకుంటారు? దేహం మట్టి. ప్రియమైన పిల్లలెప్పుడూ మట్టిలో కాళ్లు పెట్టరు. సదా సింహాసనంపై, వడిలో లేక అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతూ ఉంటారు. మీకోసం బాప్దాదా రకరకాల ఊయలలు ఇచ్చారు. ఒక్కోసారి సుఖపు ఊయలలో ఊగండి, ఒక్కోసారి సంతోషపు ఊయలలో ఊగండి, ఒక్కోసారి ఆనందమయమైన ఊయలలో ఊగండి. ఈరోజు బాప్దాదా ఇటువంటి శ్రేష్టమైన పిల్లలు ఊయలలో నషాతో ఎలా ఊగుతున్నారు అనేది చూస్తున్నారు. ఊగుతూ ఉంటారా? ఊగుతారా? మట్టిలోకైతే వెళ్లరు కదా. అప్పుడప్పుడు మట్టిలో కాళ్లు పెట్టాలనేమైనా మనసు కనిపిస్తుందా? ఎందుకంటే 63 జన్మలు మట్టిలోనే కాళ్లు పెడతారు, మట్టిలోనే ఆడుకుంటారు. మరి ఇప్పుడైతే మట్టితో ఆడుకోరు కదా. అప్పుడప్పుడు ఏమైనా మట్టిలోకి కాళ్లు వెళ్తాయా లేక వెళ్లవా? అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటాయి. దేహభానం కూడా మట్టిలో కాళ్లు పెట్టడం వంటిది. దేహాభిమానమనేది చాలా లోతైన మట్టిలో కాళ్లు పెట్టడం వంటిది. కాని దేహభానం అనగా బాడీ కాన్షియస్నెస్ అనేది కూడా మట్టే. ఎంతగా సంగమ సమయంలో ఎక్కువలో ఎక్కువ సింహాసనాధికారులుగా ఉంటారో అంతగా అర్ధకల్పం సూర్యవంశ రాజధానిలో ఉంటారు. మరియు చంద్రవంశంలో కూడా సూర్యవంశీయుల రాజ్యవంశంలో ఉంటారు. ఒకవేళ ఇప్పుడు సంగమంలో సింహాసనాధికారులుగా అప్పుడప్పుడు మాత్రమే ఉంటే, సూర్యవంశానికి చెందిన రాయల్ కుటుంబంలో కూడా అంతగానే కొద్ది సమయమే ఉంటారు. సింహాసనాధికారులుగా అయితే ఒకరి తర్వాత ఒకరవుతారు. కాని రాయల్ కుటుంబంలో
రాజ్యవంశానికి చెందిన ఆత్మల యొక్క సంబంధంలో సదా ఉంటారు. కనుక చెక్ చేసుకోండి. సంగం యుగం యొక్క ఆది సమయం నుండి ఇప్పటి వరకు, అది 10 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా, 66 సంవత్సరాలైనా కాని, ఎప్పటినుండైతే బ్రాహ్మణులుగా అయ్యారో ఆ ఆది నుండి ఇప్పటి వరకు ఎంత సమయం హృదయ సింహాసనాధికారులుగా, స్వరాజ్య సింహాసనాధికారులుగా ఉన్నారు? చాలా కాలం ఉన్నారా? నిరంతరం ఉన్నారా? లేక అప్పుడప్పుడు ఉన్నారా? ఎవరైతే పరమాత్మ హృదయ సింహాసనాధికారులుగా ఉంటారో వారి గుర్తేంటంటే, ప్రత్యక్ష నడవడిక మరియు ముఖం ద్వారా సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. వారి మనస్సులో స్థూల భారమైతే తలపై ఉంటుంది, కాని సూక్ష్మ భారం మనసులో ఉంటుంది. అటువంటి వారికి మనసులో ఎటువంటి భారమూ ఉండదు. చింత అనేది భారం, నిశ్చింత అంటే డబల్ లైట్. ఏ విధమైన భారమూ ఉండదు. అనగా సేవకు సంబంధించైనా, సంబంధ సంపర్కాలకు సంబంధించైనా, స్థూల సేవ గురించైనా, ఆత్మిక సేవ గురించైనా భారం ఉండదు. ఏమవుతుంది, ఎలా అవుతుంది, సఫలత లభిస్తుందా లభించదా అన్న భారం కూడా ఉండదు. ఆలోచించటం, ప్లాన్ తయారు చేయటం అన్నది వేరే విషయం. భారం ఉండటం వేరే విషయం. భారం ఉన్నవారి గుర్తేంటంటే, వారి ముఖంపై సదా చాలా లేక కొద్దిగానైనా అలసట గుర్తులుంటాయి. అలసట కలగడం వేరే విషయం. అలసటకు చెందిన గుర్తులు కొద్దిగా ఉన్నా సరే, ఇది కూడా భారానికి గుర్తు. అలాగే నిశ్చింత చక్రవర్తులుగా ఉండటం అంటే నిర్లక్ష్యులుగా ఉండటమని కాదు. ఉన్నదేమో నిర్లక్ష్యులుగా, కాని మేమైతే నిశ్చింతగా ఉన్నాము అని అనటం కాదు. నిర్లక్ష్యమనేది చాలా మోసగిస్తుంది. తీవ్ర పురుషార్థానికి కూడా పదాలవే, మరియు నిర్లక్ష్యానికి కూడా పదాలవే. తీవ్ర పురుషార్థులు సదా దృఢ నిశ్చయమున్న కారణంగా ఎలా ఆలోచిస్తారంటే, ప్రతి కార్యంలో ధైర్యం మరియు బాబా సహాయంతో సఫలత లభించే ఉంది. అలాగే నిర్లక్ష్యానికి కూడా ఇవే పదాలు. అయిపోతుంది, అయిపోతుంది, అయ్యే ఉంది, ఏ కార్యమైనా ఉండిపోయిందా ఏంటి, అన్నీ అయిపోతాయి. కావున పదాలు ఒకటే, కాని రూపం వేరువేరు. వర్తమాన సమయంలో మాయ యొక్క విశేషమైన 2 రూపాలు పిల్లల పరీక్ష తీసుకుంటున్నాయి. ఒకటేమో వ్యర్థ సంకల్పాలు, వికల్పాలు కాదు, వ్యర్థ సంకల్పాలు. రెండవది నేనే రైట్. నేనేదైతే చేశానో, ఏదైతే చెప్పానో, ఏదైతే ఆలోచించానో, నేనేమీ తక్కువ కాదు, నేను రైట్. బాప్దాదా సమయం అనుసారంగా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు. ఒక్క మాటను సదా స్మృతిలో ఉంచుకోండి. బాబా ద్వారా లభించిన సర్వప్రాప్తులకు, స్నేహానికి, సహయోగానికి రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ ఇవ్వడం అనగా సమానంగా అవ్వడం. రెండవది, ఇప్పుడు మనది రిటర్న్ జర్నీ, తిరుగు ప్రయాణం. రిటర్న్ అన్న ఒక్క పదమే సదా గుర్తుండాలి. దీని కొరకు చాలా సహజ సాధనమేంటంటే, ప్రతి సంకల్పాన్ని, మాటను మరియు కర్మను బ్రహ్మబాబాతో టాలీ చేసుకోండి, సరిపోల్చుకోండి. బాబా సంకల్పాలెలా ఉండేవి, బాబా మాటలెలా ఉండేవి, బాబా కర్మలెలా ఉండేవి. దీనినే ఫాలో ఫాదర్ అంటారు. ఫాలో చేయటమైతే సహజమవుతుంది కదా. కొత్తగా ఆలోచించటం, కొత్తగా చేయటం అనే వాటి అవసరమే లేదు. బాబా ఏదైతే చేశారో ఫాలో ఫాదర్ చేయండి, సహజమే కదా. టీచర్లు చేతులెత్తండి. ఫాలో చేయటం సహజమా లేక కష్టమా? సహజమే కదా. ఫాలో ఫాదర్ చేయండి, అంతే. ముందు చెక్ చేసుకోండి. సామెత ఉంది కదా, ముందు ఆలోచించండి, ఆ తర్వాత చేయండి.
ముందు ఆలోచించండి, ఆ తర్వాత మాట్లాడండి. మరి టీచర్లందరూ ఈ సంవత్సరంలో, ఇప్పుడిది ఈ సంవత్సరంలోని చివరి నెల. పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్తదొస్తుంది. కొత్తదొచ్చే కంటే ముందేం చేయాలి అన్నదాని ఏర్పాట్లు చేసుకోండి. ఈ సంకల్పం చేయండి. బాబా అడుగులో అడుగు వెయ్యటం తప్ప మరి ఏ ఇతర అడుగు వెయ్యము. కేవలం అడుగుజాడలు అంతే. అడుగులో అడుగు వేయటమైతే సులభమే కదా. కనుక కొత్త సంవత్సరం కోసం ఇప్పట్నుండే సంకల్పంలో ప్లాన్ తయారు చేయండి. ఏ విధంగా బ్రహ్మబాబా సదా నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తులుగా ఉన్నారో అలా నిమిత్త భావం మరియు నిర్మాణ భావం ఉండాలి. కేవలం నిమిత్త భావమే కాదు, నిమిత్త భావంతో పాటు నిర్మాణ భావం, ఈ రెండూ అవసరం. ఎందుకంటే టీచర్లైతే నిమిత్తంగా ఉన్నారు కదా. కాని సంకల్పాలలో కూడా, మాటలలో కూడా, మరియు ఎవరి సంబంధంలోనైనా సంపర్కంలోనైనా కర్మలలోనూ ప్రతి మాటలోనూ నిర్మాణము. ఎవరైతే నిర్మాణ చిత్తులుగా ఉంటారో వారే నిమిత్త భావంలో ఉన్నట్లు. ఎవరైతే నిర్మాణ చిత్తులుగా ఉండరో వారిలో కొద్దో గొప్పో సూక్ష్మంగానైనా పెద్ద రూపంలోనైనా అభిమానం లేకపోయినా సరే అధికార దర్పమైతే ఉంటుంది. ఈ అధికార దర్పం ఇది కూడా అభిమానం యొక్క అంశమే. మరియు మాటలలో సదా నిర్మల భాషలు, మధుర భాషలుగా ఉంటారు. సంబంధ సంపర్కాలలో ఆత్మిక రూపపు స్మృతి ఉంటే సదా నిరాకారిగా మరియు నిరహంకారిగా ఉంటారు. బ్రహ్మబాబా యొక్క చివరి 3 మాటలు గుర్తుంటాయా? ఎవరైతే నిరాకారులో, నిరహంకారులో వారే నిర్వికారులు. అచ్చా, ఫాలో ఫాదర్. ఇది పక్కానే కదా. రాబోయే సంవత్సరం యొక్క ముఖ్య లక్ష్య స్వరూపపు స్మృతి ఏంటంటే నిరాకారి, నిరహంకారి, నిర్వికారి అనే ఈ 3 పదాలు. అంశం కూడా ఉండకూడదు. పెద్ద రూపంలోనూ స్థూల రూపంలోనూ బాగైపోయాయి కాని అంశం కూడా ఉండకూడదు. ఎందుకంటే అంశమే మోసం చేస్తుంది. ఫాలో ఫాదర్ అంటే అర్థమే ఈ 3 పదాలను సదా స్మృతిలో ఉంచుకోవాలి. సరేనా? అచ్చా, డబల్ విదేశీలు లేచి నిలబడండి. మంచి గ్రూప్ వచ్చింది. బాప్దాదాకు డబల్ విదేశీలకు చెందిన ఒక విషయంలో సంతోషంగా ఉంది. అదేంటో తెలుసా? చూడండి, ఎంత దూర దేశం నుండి వస్తారు. ఈ టర్న్లో కూడా రావాలి అన్న డైరెక్షన్ లభించేటప్పటికి చేరుకున్నారు కదా. ఏదో ఒక విధంగా పురుషార్థం చేసి పెద్ద గ్రూపే చేరుకున్నారు. దాదీ డైరెక్షన్ను బాగా గౌరవించారు కదా. అందుకు అభినందనలు. బాప్దాదా ఒక్కొక్కరిని చూస్తున్నారు, దృష్టి ఇస్తున్నారు. స్టేజ్పై మాత్రమే దృష్టి లభిస్తుందని కాదు, దూరం నుండి ఇంకా బాగా కనిపిస్తుంది. డబల్ విదేశీయులు హాజీ అన్న పాఠాన్ని చాలా బాగా చదివారు. బాప్దాదాకు డబల్ విదేశీయులపై ప్రేమ అయితే ఉండనే ఉంది కాని వారిని చూస్తే గర్వంగా కూడా ఉంటుంది. ఎందుకంటే విశ్వంలోని మూల మూలల్లోకి సందేశాన్ని చేర్చేందుకు డబల్ విదేశీలే నిమిత్తులుగా అయ్యారు. విదేశాలలో ఇప్పుడేదైనా విశేష స్థానం మిగిలిపోయిందా? చిన్న చిన్న ఊర్లు మిగిలిపోయాయా లేక విశేష స్థానం మిగిలిపోయిందా? గ్రామాలు మూలమూలల్లో ఉన్న చిన్న స్థానాలు మిగిలిపోయాయా లేక విశేష స్థానం మిగిలిపోయిందా? ఏ స్థానం మిగిలిపోయింది? మిడిల్ ఈస్ట్లోని కొన్ని దేశాలు మిగిలి ఉన్నాయని వారు సమాధానమిచ్చారు. అయినా కూడా చూడండి, ఈ గ్రూప్ ఏదైతే వచ్చిందో ఇది కూడా ఎన్ని దేశాల నుండి వచ్చిన గ్రూపు. అయినా కూడా బాప్దాదాకు తెలుసు, విశ్వంలోని అనేక రకరకాల దేశాలలో ఆత్మలైన మీరు నిమిత్తులుగా అయ్యారు. బాప్దాదా ఎప్పుడూ ఏమంటూ ఉంటారంటే, బాబా యొక్క విశ్వ కళ్యాణకారి అన్న టైటిల్ను డబల్ విదేశీలే ప్రత్యక్షం చేశారు. మంచిది. ప్రతి ఒక్కరూ తమ తమ స్థానాలలో
తమ పురుషార్థంలో మరియు సేవలో స్వయం ముందుకు వెళ్తున్నారు మరియు సదా ముందుకు వెళ్తూ ఉంటారు. సఫలతా సితార్లుగా ఉండనే ఉన్నారు. చాలా మంచిది. కుమార్లతో మధుబన్ కుమార్లు కూడా ఉన్నారు. కుమార్ల సంఖ్య ఎంతుందో చూడండి. సగం క్లాస్ అయితే కుమార్లదే. కుమార్లు ఇప్పుడు సాధారణ కుమార్లు కారు. మీరు ఎటువంటి కుమార్లు? బ్రహ్మ కుమార్లుగా అయితే ఉండనే ఉన్నారు. కాని బ్రహ్మ కుమార్ల విశేషతేంటి? కుమార్ల విశేషతేంటంటే వారు సదా ఎక్కడ అశాంతి ఉన్నా అక్కడ శాంతిని వ్యాపింపజేసే శాంతిదూతలుగా ఉంటారు. మనసులోని అశాంతి ఉండదు, బయటి అశాంతి ఉండదు. కుమార్ల పనే కష్టమైన పనులు చేయడం. వారు సదా హార్డ్ వర్కర్గా కష్టపడేవారిగా ఉంటారు కదా. మరి ఈ రోజుల్లో అన్నింటికంటే అత్యంత కష్టతరమైన పనేంటంటే అశాంతిని తొలగించి శాంతిదూతగా అయ్యి శాంతిని వ్యాపింపచేయటం. అటువంటి కుమార్లే కదా. విశ్వంలోనూ అలాగే మీ సంబంధ సంపర్కంలోనూ అశాంతి యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. అటువంటి శాంతిదూతలేనా? ఏ విధంగా అగ్నిమాపక దళం వారు ఎక్కడ నిప్పంటుకున్నా ఆ నిప్పును ఆర్పుతారు కదా. అలాగే శాంతిదూతల కార్యమే అశాంతిని శాంతిలోకి మార్చటం. మరి శాంతిదూతలేనా? పక్కానా? చాలా బాగా అనిపిస్తుంది. బాప్దాదా ఇంతమంది కుమారులను చూసి సంతోషిస్తున్నారు. ఇంతకు ముందు కూడా బాప్దాదా ప్లాన్ ఇచ్చారు. ఢిల్లీలో ఎక్కువలో ఎక్కువ కుమారులున్నారు. గవర్నమెంట్ వారు కుమార్లను అంటే యూత్ను గొడవ చేసేవారిగా భావిస్తారు. కుమార్లకు భయపడతారు. అలా భయపడే గవర్నమెంట్ ప్రతి బ్రహ్మ కుమార్కు శాంతిదూత అన్న టైటిల్ ఇచ్చి స్వాగతం పలకాలి. అప్పుడే కుమార్ల అద్భుతం ఉంటుంది. బ్రహ్మ కుమార్లు శాంతిదూతలు అన్నది మొత్తం ప్రపంచమంతా వ్యాపించాలి. వీలవుతుంది కదా. ఢిల్లీలో చేయాలి కదా. దాదీలు చేస్తారా? ఒక్క గ్రూప్లోనే ఇంతమంది కుమారులున్నారంటే ఇక అన్ని గ్రూపులలో ఎంతమంది ఉండొచ్చు? విశ్వంలో ఎంతమంది ఉండొచ్చు? సుమారుగా 1,00,000 మంది అని సమాధానమిచ్చారు. మరి కుమార్లు అద్భుతం చేయండి. గవర్నమెంట్ వారిలో కుమారుల పట్ల అనగా యువకుల పట్ల ఏదైతే చెడు అభిప్రాయం నిండి ఉందో దానిని సదాభిప్రాయంగా చేయండి. మనస్సులో కూడా అశాంతి ఉండకూడదు, సహచరుల్లో కూడా అశాంతి ఉండకూడదు, మరియు మీ స్థానంలో కూడా అశాంతి ఉండకూడదు, మీ పట్టణంలో కూడా అశాంతి ఉండకూడదు. కుమార్ల ముఖంపై బోర్డు తగిలించే అవసరం లేదు, కాని మస్తకంపై వీరు శాంతి దూత అని ఆటోమేటిక్గా రాయబడి ఉన్నట్లు అనుభవం అవ్వాలి. సరేనా? కుమారీలు కూడా చాలామంది ఉన్నారు. ఈ కుమారీలందరి లక్ష్యమేంటి? ఉద్యోగం చేయాలా లేక విశ్వసేవ చేయాలా? తలపై కిరీటం పెట్టుకోవాలా లేక తట్ట పెట్టుకోవాలా? ఏం పెట్టుకోవాలి? చూడండి, కుమారీలందరూ దయార్థ హృదయులుగా అవ్వాలి. విశ్వాత్మల కళ్యాణం జరగాలి. 21 కులాలను ఉద్ధరించేవారు అని కుమారీల గురించి గాయనముంది. మరి అర్ధకల్పమంటే 21 కులాలైపోతుంది. మరి అటువంటి కుమారీలేనా? ఎవరైతే 21 కులాల కళ్యాణం చేస్తారో వారు చేతులెత్తండి. ఒక్క పరివారంది కాదు, 21 పరివారాల కళ్యాణం చేస్తారా? చూడండి, మీ పేరు నోట్ అవుతుంది. మరియు వీరు దయార్థ హృదయులా లేక ఏదైనా లెక్కాచారం ఉందా అన్నదాన్ని తర్వాత చూడటం జరుగుతుంది. సమయం కంటే ముందే తయారైపోండి అని ఇప్పుడు సమయం సూచిస్తుంది. సమయాన్ని చూస్తూ ఉన్నట్లయితే సమయం గడిచిపోతుంది. అందుకే లక్ష్యం పెట్టుకోండి, మేమందరము విశ్వకళ్యాణి దయార్థ హృదయులైన బాబా పిల్లలము, దయార్థ హృదయులము. సరేనా? దయార్థ హృదయులే కదా.
ఇంకా దయార్థ హృదయులుగా అవ్వండి. ఇంకాస్త తీవ్రగతితో అవ్వండి. కుమారులకైతే బాబా యొక్క సింహాసనం చాలా సహజంగా లభిస్తుంది. కొత్త సంవత్సరంలో ఏ అద్భుతాన్ని చేసి చూపిస్తారో చూస్తాము. అచ్చా, మీడియాకు చెందిన 108 మంది రత్నాలు వచ్చారు. మంచిది. బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాల్సిందే అని అందరి బుద్ధిలోకి రావాలి. మీడియా వారు ఈ అద్భుతాన్ని చేసి చూపించాలి. ఎవ్వరూ వంచితులుగా ఉండిపోకూడదు. మీడియా వారి పనే శబ్దాన్ని వ్యాపింపజేయటం. కనుక బాబా నుండి వారసత్వాన్ని తీసుకోండి అన్న ఈ శబ్దాన్ని వ్యాపింపచేయండి. ఎవ్వరూ వంచితులుగా ఉండిపోకూడదు. ఇప్పుడు విదేశాల్లో కూడా మీడియా ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి కదా. మంచిది. రకరకాల రూపాలలో ప్రోగ్రాంలు పెట్టినట్లయితే మంచి ఇంట్రెస్ట్ కలుగుతుంది. బాగా చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు, మరియు సఫలత అయితే ఉండనే ఉంది. అన్ని వర్గాల వారు ఏ ఏ సేవలైతే చేస్తున్నారో ఆ సమాచారం అంతా బాప్దాదా వద్దకు వస్తూ ఉంటుంది. ప్రతి వర్గం వారికి తమ తమ సేవా సాధనాలు మరియు సేవ యొక్క రూపురేఖలు ఉన్నాయి. కాని వేరువేరు వర్గాలైన కారణంగా ప్రతి వర్గం వారు ఒకరితో ఒకరు రేస్ కూడా చేస్తూ ఉంటారు. మంచిది. ఈర్ష్య పడకండి. రేస్ చేస్తే చేయండి. ప్రతి వర్గం వారి రిజల్ట్లో వర్గ సేవ తర్వాత ఐపీలు మరియు విఐపీలు సంపర్కంలోకి చాలామంది వచ్చారు. ఇప్పుడు మైక్లను తీసుకురాలేదు, కానీ సంబంధ సంపర్కంలోకి వచ్చారు. అచ్చా, బాప్దాదా యొక్క ఎక్సర్సైజ్ గుర్తుందా? ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిష్తా. ఇదే నడుస్తూ తిరుగుతూ చేసినట్లయితే బాప్ మరియు దాదా యొక్క ప్రేమకు రిటర్న్ ఇచ్చినట్లు. మరి ఇప్పుడిప్పుడే ఈ ఆత్మిక ఎక్సర్సైజ్ చేయండి. క్షణంలో నిరాకారి, క్షణంలో ఫరిష్తా. బాప్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, నడుస్తూ తిరుగుతూ చేసే ఈ ఎక్సర్సైజ్ మొత్తం రోజంతట్లో బాబా స్మృతిని సహజంగా కలిగిస్తుంది. నలువైపులా ఉన్న పిల్లల స్మృతి అన్ని వైపుల నుండి బాప్దాదాకు చేరుకుంది. మా స్మృతినివ్వండి, మా స్మృతినివ్వండి అని పిల్లలు ప్రతి ఒక్కరూ భావిస్తారు. కొందరు ఉత్తరాల ద్వారా పంపిస్తారు, కొందరు కార్డుల ద్వారా, కొందరు నోటి ద్వారా చెప్తారు. కాని బాప్దాదా నలువైపులా ఉన్న పిల్లలు ప్రతి ఒక్కరిని నయనాలలో ఇముడ్చుకుంటూ స్మృతికి రెస్పాన్స్లో పదమాల రెట్ల ప్రియస్మృతులు ఇస్తున్నారు. బాప్దాదా చూస్తున్నారు. ఇప్పుడు గడియారంలో టైం ఏదైనా కాని అందరి మనసులో మధుబన్ మరియు మధుబన్ యొక్క బాప్దాదా ఉన్నారు. అచ్చా, నలువైపులా ఉన్న 3 సింహాసనాల అధికారులకు, స్వరాజ్యాధికారి పిల్లలకు, సదా బాప్దాదాకు రిటర్న్లో బాబా సమానంగా అయ్యే పిల్లలకు, సదా రిటర్న్ జర్నీ యొక్క స్మృతి స్వరూపులైన పిల్లలకు, సదా సంకల్పాలు, వాణి మరియు కర్మలలో ఫాలో ఫాదర్ చేసే పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా యొక్క చాలా 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 ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సర్వాత్మలలో తమ శుభభావన యొక్క బీజాన్ని నాటే మాస్టర్ దాతా భవ. ఫలం కోసం ఎదురుచూడకుండా మీరు మీ శుభభావన యొక్క బీజాన్ని ప్రతి ఆత్మలో నాటుతూ వెళ్ళండి. సమయానికి సర్వాత్మలు మేల్కొనేదే ఉంది. ఎవరైనా అపోజిషన్ చేసినా కాని మీరు దయాభావన వదలకూడదు. ఈ అపోజిషన్, అవమానాలు, నిందలు ఇవన్నీ ఎరువులా పనిచేస్తాయి మరియు మంచి ఫలం వెలువడుతుంది. ఎంతగా నిందిస్తారో అంతగా గుణగానం చేస్తారు. అందుకే ప్రతి ఆత్మకు మీ వృత్తి ద్వారా, వైబ్రేషన్ ద్వారా, వాణి ద్వారా మాస్టర్ దాతగా అయ్యి ఇస్తూ వెళ్ళండి. స్లోగన్: సదా ప్రేమ, సుఖం, శాంతి మరియు ఆనంద సాగరంలో ఇమిడి ఉండే పిల్లలే సత్యమైన తపస్వీలు. సూచన:
ఈరోజు నెలలోని 3వ ఆదివారం, అంతర్జాతీయ యోగ దివసం. బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంత్రం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా వరదాత భాగ్యవిదాత అయిన బాప్దాదాతో కంబైన్డ్ స్వరూపంలో స్థితులై అవ్యక్త వతనం నుండి సర్వాత్మలకు సుఖశాంతుల వరదానమిచ్చే సేవ చేయండి. ఓం శాంతి.